కందుకూరులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారంటే, చనిపోయారు, హాస్పిటల్లో 8 మంది డెడ్ బాడీస్ ఉన్నాయంటే నేను వెళ్ళి చూసుకొస్తాను, మీరందరూ ఇక్కడే ఉండండి అని చెప్పారు. ఎందుకంటే రేపు పొద్దున ఈ గుంపంతా పేపర్లో రావాలి కదా, ఆయన సభలకి జనం ఎక్కువ వస్తున్నారనేది. అందుకని ఇరుకు సందుల్లో పెట్టారు. ఒకసారి రెండు ప్లే చేయండి, ఆ పుష్కరాలది తర్వాత కందుకూరు రెండు ఒకసారి ప్లే చేసి వినిపించండి. ఎందుకంటే మానవత్వం గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు టీడీపీ నాయకులు వచ్చి. మరి ఆంధ్రజ్యోతిలో పొద్దునే వేసేశారు మానవత్వం గురించి. జగన్కి మానవత్వం లేదు, మానవత్వం కారు కింద పడి నలిగిపోయిందంట. మరి చంద్రబాబు నాయుడు గారు చూపించినటువంటి గొప్ప మానవత్వం ఏ రకంగా ఉంది? 29 మందిని పుష్కరాల్లో తొక్కి చంపినప్పుడు, తొక్కిసలాట్లో వాళ్ళు చనిపోతే, తర్వాత కందుకూరులో చనిపోయినప్పుడు, తర్వాత గుంటూరులో 3 చనిపోయినప్పుడు, లేదా ఏర్పేట దగ్గర ఇసుకలారీ ఢీకొని 10 మంది చనిపోయినప్పుడు ఎంత అద్భుతమైనటువంటి మానవత్వాన్ని ప్రదర్శించారనేది ఒక్కసారి ప్లే చేయండి ప్లీజ్. పుష్కరాలు ఏం తప్పు జరిగింది? ఓకే, దురదృష్టం చనిపోయారు. కుంభమేళాలో చనిపోలా, జగన్నాథ రథచక్రాల్లో చనిపోలా, ఒక బస్సు యాక్సిడెంట్ చనిపోలా, జరుగుతాయి. జరిగినప్పుడు ఆ రోజు నేను చెప్పాను, చెప్పిన తర్వాత కమిటీ కూడా పుష్కరాలు ఏం తప్పు జరిగింది? ఓకే, దురదృష్టం చనిపోయారు. కుంభమేళాలో చనిపోలా, జగన్నాథ రథచక్రాల్లో చనిపోలా, ఒక బస్సు యాక్సిడెంట్ చనిపోలా, జరుగుతాయి. జరిగినప్పుడు ఆ రోజు నేను చెప్పాను, చెప్పిన తర్వాత కమిటీ కూడా అక్కడ కాలువలో పిల్లలు పడ్డారన్నారు. ఒక 5-10 నిమిషాలు ఉంటా ఉంటే నేను కూడా హాస్పిటల్ పోయి వాళ్ళు చూసి వస్తాను. ఏమంటారు, ఉంటారా? మీరందరూ ఉండండి, నేను హాస్పిటల్కి పోయి చూసి వస్తాను. చూసి వచ్చిన తర్వాత ఏం చేయాలో మీకు చెప్తాను. అక్కడ కాలువలో పిల్లలు పడ్డారన్నారు. ఒక 5-10 నిమిషాలు ఉంటా ఉంటే నేను కూడా హాస్పిటల్ పోయి వాళ్ళు చూసి వస్తాను. ఏమంటారు, ఉంటారా? మీరందరూ ఉండండి, నేను హాస్పిటల్కి పోయి చూసి వస్తాను. చూసి వచ్చిన తర్వాత ఏం చేయాలో మీకు చెప్తాను. ఇది 8 మంది చనిపోతే నా సభ మాత్రం క్యాన్సిల్ కాకూడదని మానవత్వం చాటుకున్నారు. సభ క్యాన్సిల్ కాకూడదని. అది దోషం భక్తులది, పాపం మీడియాది. ఏది 29 మంది తొక్కిసలాటలో చనిపోతే గోదావరి పుష్కరాల్లో పాపం భక్తులదేట. వాళ్ళకి వాళ్ళు తొక్కుని చచ్చారు, ఎవడు చస్తే మాకేంటని. దోషం భక్తులది, పాపం మీడియాదని సోమయాజుల కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. పైగా ప్రవచనాలు మాట్లాడే వాళ్ళతో, పెద్ద పెద్ద వాళ్ళతో, మళ్ళీ ఇదంతా ప్రవచనకర్తలకు తెలిసినటువంటి తప్పు. మంది కాదు, మన షూటింగులు కాదు, మన పబ్లిసిటీ కాదు, ఏమీ కాదు. దోషం భక్తులే, చచ్చినోడిదే తప్పు, మాదేం తప్పు ఉంది? ఇది సార్ మానవత్వం. ఈ మానవత్వం గురించి రాధాకృష్ణ గారు ఏ రోజు రాయలేదు ఇంత గొప్ప మానవత్వాన్ని గురించి. ఇప్పుడు ఒకటే విషయం సార్, హోంమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం ఇచ్చినట్ట కాదా? జరుగుతాయి. హోంమంత్రి గారికి చెప్పారా? ఇప్పుడు ఆమె సమాధానం చెప్పినట్టే అయింది కదా, ఆమె చెప్పినటువంటి మాటలు. ఇంకో విషయం, ఇప్పుడు హోంమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారి మాటలు వినిపించాలి. ఇంకో విషయం సార్, సింగయ్య గారు ఎవరైతే చనిపోయారో వైసీపీ కార్యకర్త అండి. ఆయన చనిపోతే వైసీపీ నాయకులు ఇంటికి వెళ్ళి పరామర్శించి, సరే డబ్బు విషయం నేను 10 లక్షలు ఇచ్చారు, ఆ విషయం మాట్లాడను, కానీ విషయం ఏంటంటే మేము ఉన్నాం, మీకు మేము తోడుగా అన్న ఒక మానవత్వాన్ని చూయించుకుంటే ఈ రోజు దాన్ని కూడా అవహేళన చేస్తూ. సార్ ఇంకో విషయం విన్నాను నేను, సబ్జెక్టు కరెక్షన్. అప్పుడెప్పుడో సచివాలయం దానికి ఓపెనింగ్కి వెళ్తప్పుడు, తాత్కాలిక సచివాలయం, చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ ఢీకొని ఒక వ్యక్తి చనిపోయారు. ఆయన ఎవరు పోస్ట్ ఆఫీస్ లో పనిచేసేటటువంటి వ్యక్తి అని చెప్పేసి విన్నాను. మరి ఆ రోజు లేనటువంటి మానవత్వం ఈ రోజు ఎందుకు పుట్టుకొచ్చింది అని చెప్పేసి నేను హోంమంత్రి గారిని అడుగుతాను. చాలా మానవత్వం రాధాకృష్ణ గారికి ఎక్కువ. ఇదే విషయము మీరు చంద్రబాబు నాయుడు గారిని నిలదీస్తారా? ఏం సార్ మీకు మానవత్వం ఆ రోజు లేకుండే అని చెప్పేసి నిలదీసే ధైర్యం మీకుందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తాను. ఇంకోటి, మీకు కంగ్రాచులేషన్స్ అండి అందరికి కూడా. మన డిప్యూటీ సీఎం గారు ఫ్రీ అయిపోయారు సినిమాల నుంచి. ఆయన మళ్ళీ వచ్చారు. ఇప్పుడు ఈ గడిచిన నెల రోజులలో ఏదైతే కూటమి గ్రాఫ్ ఏదైతే పడిపోయిందో, జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ ఏదైతే పెరిగిపోయిందో, దాన్ని డ్యామేజ్ చేయాలి, ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ ఈయనని పవన్ కళ్యాణ్ గారిని దింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు కాలుకు కాలు, ఇదే పవన్ కళ్యాణ్ గారు 4-5 రోజుల కింద సినిమా డైలాగులు చెప్పొద్దు అన్నాడు. ఈ డైలాగ్ చూడండి ఎంత బాగుందో. కాలుకు కాలు ఏంటి, మోకాళ్ళు విరగ్గట్లు ఇంట్లో కూర్చోబెడతాం. ఎవరిని ఏం మాట్లాడుతున్నారు? మీరే కదా 4 రోజుల కింద సంస్కారం గురించి చెప్పొద్దని జగన్మోహన్ రెడ్డి గారికి రైమ్ నేర్పించారు. అదే అంటున్నాను, సంస్కారం గురించి మాట్లాడి నేనే. అంటే ఎట్లుంటుందండి సార్, 12 గంటలకి రీసెట్ బటన్ ఉంటుంది దీనికి. రాత్రి 12 గంటలకి నిద్రపోతాడు కదా, రీసెట్ ఫ్రెష్ అయిపోతాడు పొద్దున్న లేగానే. నిన్నేం మాట్లాడాడో మర్చిపోతాడు. ఇష్టా రీతిన ఈ రోజు మాట్లాడుతూ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నారా తీస్తాం. కాలుకు కాలు
చెయ్యికి చెయ్యి, అదే కన్ను అంటున్నాడు. కన్ను. ఏంటి సార్ ఈ మాటలు? అంటే మీరు అన్న ముఖ్యమంత్రి. ఒక సినిమా డైలాగు రాయగానే ఆ, అనిత గారు, హోంమంత్రి గారు, అసలు ఒక ప్లకార్డు పెడతారా అని మాట్లాడదు. ప్లకార్డ్ ఏంటి ఇక్కడ? నోటితోనే చెప్పేస్తున్నారు కదా, ఎవరో టీడీపీ కార్యకర్త పెడితే సమాజం నాశనం అయిపోతుందట. సార్, ఇది ఏం సమాజం అని అడుగుతున్నారు హోంమంత్రి గారు. ఎంత ఘోరంగా మాట్లాడారు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని లోకేష్ గారు మాటి మాటికి సైకో అన్నా కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ యాక్షన్ తీసుకోలేదు, ఏమీ అనలే. ఎందుకంటే ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే ప్రజా సంక్షేమం అని చెప్పేసి ఆలోచించండు, ఓకే, ఆ ఒక్క విషయం. కానీ ఈ రోజు పరిస్థితులు ఏంటి? నేను ఒక చిన్న మాట మాట్లాడాలంటే డిక్లరేషన్ ఇవ్వాలి, సబ్జెక్ట్ టు కరెక్షన్ అని చెప్పాలి. ఎందుకంటే పాషా గారు ఇది మాట్లాడి తీసుకెళ్లి లోపలేద్దాం. ఈ పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు భయపడుతూ మాట్లాడవలసిన అవశ్యత అన్నది ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుందంటే నిజంగా నాకు సిగ్గేస్తుంది. తెలుగు ప్రజలు ఎప్పుడు ఎవరికి భయపడలేదు. పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నారదిస్తా. పవన్ కళ్యాణ్ గారి బ్రేకింగ్ వస్తుంది కింద ఇప్పుడే. ఇదే అంట. ఇంకో చిన్న విషయం చెప్పాలి సార్, ఒక విషయం చెప్తాను సింగయ్య గారి గురించి. సార్ మీరు వీడియో చూపించారు, ఆయన అంటే సైడ్లో ఉన్నారు, రోడ్డు మీద పనుకుని ఉన్నారు. సార్ ఒక విషయం చెప్తాను, ఎప్పుడైనా సరే ఇట్లాంటి యాక్సిడెంట్ అయినటువంటి కేసెస్ ఏవైతే ఉంటాయో ఈ పేషెంట్స్ని అంబులెన్స్ స్టాఫ్ మాత్రమే ఎత్తాలి. నేను ఎందుకంటున్నా అంటే, సరే యాక్సిడెంట్ ఏడైందన్న సంగతి ఆ పోలీసులు చెప్పారు ముందే, అది ఏదో వాహనంతో అయింది, సరే ఆయన సైడ్లో ఉన్నాడు. నా డౌట్ ఏంటంటే ఏదైతే ఈయనని ఎత్తుకెళ్లారు, ఎందుకంటే ఫస్ట్ దాంట్లో ఎస్పీ గారు అన్నారు షోల్డర్ మీదకి బండి ఎక్కింది, అవును షోల్డర్ మీదకి ఎక్కింది, కానీ ఆయన ఎత్తుకెళ్తున్నారు చేపట్టుకొని. అందులో ఏంటంటే ఫిజికల్ డ్యామేజ్ అన్నది వీళ్ళు హ్యాండిల్ చేసిన విధానంలో చాలా ఉంది. చూడండి ఎంత ఘోరంగా చేయబట్టుకుని చేతులు కాళ్ళు వేలాడి తీసుకుని తీసుకెళ్తున్నారు. నేను అనేది ఏంటంటే ఈయనకి యాక్సిడెంట్ లో జరిగిన డ్యామేజ్ కంటే తీసుకెళ్లడంలో జరిగిన డ్యామేజ్ చాలా ఎక్కువ. రైట్, అక్కడ క్లియర్ కనిపిస్తుంది మీకు. ఇందాక మీరే అన్నారు ఆ బ్లడ్ లేదు ముందు, ఆ మార్క్స్ లేవు ముందు అని చెప్పి, ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ఆ విషయం మీద కూడా ఎంక్వైరీ చేయాలి. ఆయనకి యాక్సిడెంట్ లో ఎన్ని దెబ్బలు జరిగినాయి, ఆయనని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లే లోపు ఏం జరిగింది, ఎందుకంటే చాలా సందేహాలు ఉన్నాయి ప్రజల మనసులో కూడా చాలా సందేహం. ఎందుకంటే హాయిగా మాట్లాడుతున్నాడు వ్యక్తి, కాళ్ళ మీద కాలేసుకొని ఆయన రోడ్డు మీద పనుకున్నాడు, దెబ్బలు తగిలాయి, ఒప్పుకుంటాం. కానీ ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లే లోపు ప్రాణం పోయిందంటే అంతలో ఏం జరిగి ఉంటుంది? ఆ విషయాన్ని పోలీసులు ఎంక్వైరీ చేయాలి. ముఖ్యంగా ఎస్పీ సతీష్ గారు దయచేసి ఆయన ఎవరైనా స్పెషల్ ఆఫీసర్ ని దీని మీద అపాయింట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్ బిట్వీన్ ఏమైంది, హాస్పిటల్ వెళ్లే లోపు ఏమైంది. రైట్.